టెర్రస్ గార్డెన్లో వేసవకాలం పంటల కోసం కొత్తగా మళ్ళీ విత్తనాలు పాదులు అవి పెట్టుకుంటున్నాం కదా. ఖాళీ అయిన కంటైనర్స్ అన్నింటిలో కూడా మట్టి అంతా కూడా కింద వేసాము. కొంచెంసేపు ఎండలో ఎండపెట్టి తర్వాత మనం ఎరువులు అవి వేసి కలుపుకుంటే మట్టిలో ఏమైనా పాత మట్టిలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అయితే పాత మట్టిని రీయూజ్ చేసి మళ్ళీ సారవంతంగా ఎలా మార్చుకోవాలి, దానికి సంబంధించిన వీడియోస్ పెట్టమని చెప్పి కూడా కామెంట్స్లో అడుగుతున్నారు. ముందైతే కంటైనర్స్లో క్రాప్ అయిపోయిన తర్వాత ఆ పంట తీసేసి ఆ మట్టి అంతా కూడా ముందు ఇలా కింద వేసుకుని కొంచెం ఆరబెట్టానండి. మార్నింగ్ టైంలో వేసాము. ఒకసారి చూసారా, ఇంకోండి ఖాళీ అయిన కంటైనర్స్ అన్ని ఇటువైపు పెట్టాను అనమాట. ఈ మట్టి అంతా కూడా ఇంకెక్కడికక్కడ అంతా ఒకే చోట కాకుండా కొంచెం ఒక 3-4 గుట్టల కింద వేసుకుంటే కలుపుకోవటానికి అలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పాత మట్టిలో ఎర్త్వామ్స్ ఏమైనా ఉంటే చనిపోతాయి కదా అని అనుకోవచ్చు. పెద్ద పెద్దవి ఏమైనా మనం మట్టిని కింద వేసేటప్పుడు కనపడితే తీసి మనం ఒక కంటైనర్లో వేసి మట్టి కప్పుకుని తర్వాత మట్టిని కలుపుకునేటప్పుడు వేసి కలుపుకోవచ్చు. లేదంటే ఇలా అయినా చనిపోవండి, లోపల ఆ తేమ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. బాగా గట్టిగా అంటే ఇసుకగా అలా ఎండబెట్టాం కాబట్టి కొంచెం ఆ తేమ అనేది ఆరే వరకు ఉంచుకుంటే చాలా అనమాట. ఒక గంట సేపు అలా ఆరనిచ్చి ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుందాం. అయితే పాత మట్టిలో మన దగ్గర అంటే చాలా రకాల ఆర్గానిక్ ఎరువుల్ని మనం కలుపుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనమాట, మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి. ఈసారి కంపల్సరిగా మనం పాత మట్టిలో ఎరువు అయితే కలుపుకోవాలి. ఇది గేదె ఎరువు అనమాట. దీని ప్లేస్లో మనం మేక ఎరువు, కోళ్ళ ఎరువు ఇలా కూడా ఉంటుంది కదా. కోళ్ళ ఎరువు అనేది బాగా స్మెల్ వస్తుంది కాబట్టి వాడరు. దీని ప్లేస్లో వర్మీ కంపోస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ అయినా అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కంపల్సరిగా ఎరువు అనేది కలుపుకోవాలి. ఒక్కొక్కటి వేస్తూ చెప్తాను అనమాట. మొత్తం మూట పట్టాన వేసేయండి. ఇవి వచ్చేసి మొత్తం ఈ వాటర్ క్యాన్లు, గ్రో బ్యాగ్స్ వాటిలో ఉండే మట్టి అనమాట. ఆ మూట అంతా కూడా వేసేస్తాము. తర్వాత ఎరువు కలుపుకున్న తర్వాత ఇదంతా పారతో మిక్స్ చేసుకోవాలండి. దీనిలోనే మీ దగ్గర ఉంటే ఉల్లిపాయ పొట్టు అవన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే కంపల్సరిగా వేపపిండి కొంచెం వేసుకోండి. పాత మట్టిలో ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా పోద్దనమాట. వేరుకుళ్ళు ప్రాబ్లం అది కూడా ఉండదన్నమాట తర్వాత మొక్కలు ఎదిగేటప్పుడైనా కూడా. అయితే వేపపిండి ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదు. మట్టి క్వాంటిటీని బట్టి ఒక 2 గుప్పెళ్ళు అలా వేసుకుంటే చాలు. ఎందుకంటే వేడి ఎక్కువై మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో చాలండి. కొంచెం ఆ స్మెల్కి అసలు చాలా రకాల పెస్టులు రాకుండా ముందుగానే కంట్రోల్ అవుతాయి అన్నమాట. మీ దగ్గర వేపపిండి ఉంటే కంపల్సరిగా కలుపుకోండి. లేదంటే మొక్కలు పెట్టుకున్న తర్వాత అయినా కూడా ఎలా వాడుకోవచ్చు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే మొక్క మొదల్లో కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు. అయితే ఎక్కువ అయితే వేసుకోకూడదండి. వేపపిండి వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లోనే కట్టెలపై నుంచి వచ్చిన బూడిదని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే చిన్న చిన్న బొగ్గు ముక్కలను కూడా కలుపుకోవచ్చు. ఇది కూడా మంచిదండి. ఇది కూడా ఎక్కువ మోతాదులో వాడకూడదు అనమాట, కొంచెమే క్వాంటిటీ. తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట. బట్ మట్టిలో కలుపుకుంటే ఇంకా మంచిదని కొంచెం వేస్తున్నాను. పల్లెటూరులో బాగా యూస్ చేస్తారండి. కట్టెలపై నుంచి వచ్చిన బూడిదను మాత్రమే వేసుకోవాలి. ప్లాస్టిక్ కలర్ అంటే రంగురంగుల కార్డ్బోర్డులు అలాంటివి మండించినప్పుడు వచ్చిన దానికంటే కట్టెలపై నుంచి వచ్చినప్పుడు వచ్చిన బూడిదే మంచిదన్నమాట. నెక్స్ట్ ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. క్రిస్టల్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఆర్గానిక్ ఎరువులు అమ్మే షాప్లో దొరుకుతుంది, మెడికల్ షాపుల్లో కూడా ఉంటుందన్నమాట. ఈ విత్తనాలు పెట్టుకునేటప్పుడే మట్టిలో కలుపుకుంటే చాలా మంచిదండి. జర్మినేషన్ రేట్ అది కూడా బాగుంటుంది. వేర్లు చాలా బాగా ఫామ్ అవుతాయి అన్నమాట. కంటైనర్ గార్డెనింగ్లో కనీసం నెలకొక్కసారైనా ఎప్సమ్ సాల్ట్ని మన మొక్కలకు వాడితే చాలా మంచిది. మొక్కలు ఎప్పుడు గ్రీన్గా లష్గా ఉంటాయన్నమాట. ఇండోర్ ప్లాంట్స్కి చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. పచ్చగా మారుతాయి. ఎప్సమ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. దీన్ని మనం నెలకొకసారి డైరెక్ట్గా మొక్క మొదలను కొంచెం కొంచెం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి కదా,
ఇలా మొక్క మొదలను ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు అనమాట. లేదంటే వాటర్లో డైల్యూట్ చేసేసుకుని కూడా మొక్కలకి పోసుకోవచ్చు. మనీ ప్లాంట్ ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి ఎప్సమ్ సాల్ట్. పచ్చగా ఉంటాయి అన్నమాట ఆకులు ఎప్పుడు కూడా. ఇలా అన్ని మొక్కలకి కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం ఏమేమి వేయాలో అవన్నీ వేసేసుకుని చక్కగా మీ దగ్గర ఉంటే ఇందాక చెప్పినట్టుగా ఉల్లిపాయ పొట్టు, దీనిలోనే సీతాఫలం గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా చక్కగా కొంచెం రోట్లో వేసి దంచుకుని కూడా మనం ఈ మట్టిలో కలుపుకుంటే కొన్ని రకాల పెస్ట్లు చక్కగా రాకుండా ముందుగానే కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం వ్యాధులు మొక్కలకి రాకుండా ముందుగానే చక్కగా దానికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకుంటే పెస్ట్లు రాకుండా చక్కగా మనం ఆర్గానిక్గా మొక్కల్ని పెంచుకోవచ్చండి. చూసారా మొక్కల ఈ మట్టిలో ఎన్ని ఎర్త్వామ్స్ ఉన్నాయో, సన్నని దారపోగులు లాంటి ఎర్త్వామ్స్ ఉంటాయన్నమాట. మనం ఇచ్చే ఎరువులు పోషకాల వల్ల ఇవి బలంగా పెరిగి మొక్కల్ని చాలా మట్టిని ఎప్పుడు సారవంతంగా మారుస్తూ ఉంటాయన్నమాట. ఇలా కలిపి పెట్టేసుకున్న మట్టిని మనం కంటైనర్స్లో నింపుకోవటమే. ఇంకొకటి ఏంటంటే కంటైనర్స్లో మనం మట్టిని నింపుకునేటప్పుడు పాత మట్టిని తీసేసిన తర్వాత ఈ డ్రైనేజ్ హోల్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. కంటైనర్ గార్డెనింగ్లో డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. మీ దగ్గర ఉన్న కంటైనర్స్కి తక్కువ హోల్స్ కానీ ఉంటే ఎక్కువ పెట్టుకోండి. ఇలా 1 2 3 4 5 6 7 మొత్తం 7 నుంచి 8 వరకు వాటర్ క్యాన్స్కి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ తక్కువ హోల్స్ ఉంటే ఇలా మట్టిని మార్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా హోల్స్ అనేవి పెట్టుకుని మట్టిని నింపుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా మట్టిని మార్చినప్పుడు కొంచెం ఏదైనా ఒక చిన్న పుల్ల మొక్క తీసుకుని ఇలా క్లియర్ చేసుకోవాలి. ఇలా క్లియర్ చేసుకుని మట్టిని నింపుకోవాలన్నమాట. ఈ డ్రైనేజ్ హోల్స్ని కంపల్సరిగా ఇలా రాయితో కానీ ప్లాస్టిక్ పెంకు ముక్కలు ఇలాంటి వాటితో చిన్న చిన్న ముక్కలతో మనం కవర్ చేసుకోవాలి. లేదంటే ఈ హోల్స్లోకి మట్టి వెళ్ళిపోయి డ్రైనేజ్ హోల్స్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. వాటర్ క్యాన్స్లోకి సరిపోద్దేమో అనుకుంటున్నాను. ఇంకొక వైపుకి ఇంకా ఎరువు తీసుకురాలేదండి, సరిపోలేదు. ఇటువైపు సెక్షన్ వరకు వాటర్ క్యాన్స్ గ్రో బ్యాగ్స్లోకి సరిపోద్ది. వంగనారు వేసేద్దాం అనమాట. ఇలా డ్రైనేజ్ హోల్స్ని రాయితో కవర్ చేసుకుని కొంచెం కొంచెంగా ముందు అవి కదలకుండా మట్టిని వేసుకుని దీని నిండా నింపేసుకోవాలి. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, కొద్దిగా వేపిండి ఇలా మిక్స్ చేసేసుకుని మీరు డైరెక్ట్గా నింపేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా పాత మట్టిలో ఇన్ని రకాలుగా వేసుకుని మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవేవి లేకపోయినా కూడా ఎరువు కొద్దిగా వేపిండి వేసి కలిపేసుకోవచ్చు అండి. కోడిగుడ్డు పెంకులను కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని కూడా ఆ పొడిని మనం మట్టిలో వేసుకోవచ్చు. తర్వాత అయినా కూడా మొక్కలకి వేయొచ్చు, బట్ మట్టిలో వేసుకుంటే ఇంకా మంచిగా. అలాగే బోన్ మీల్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. స్లోగా రిలీజ్ అవుద్ది అనమాట. బోన్ మీల్ కూడా మంచి ఎరువు అవుతుంది మొక్కలకి. అయితే మట్టిని మనం రకరకాలుగా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న మట్టిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదంటే లేయర్లుగా శాండ్విచ్ మెథడ్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు చెప్పిన మెథడ్ చాలా బాగా వర్కౌట్ అవుద్దండి. ఇవన్నీ కూడా గార్డెన్లో క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు, తీసేసిన తుక్కు, అలాగే కింద రాధా మనోహరం మొక్క ఉంది కదా, ఆ రాధా మనోహరం నుంచి రాలిన పువ్వులు, ఎండాకులు అన్నీ కూడా ఇలా మూటల్లోకి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా అదే మూట అన్నమాట. దీన్ని మళ్ళీ మనం ఎరువు కింద మార్చుకోవచ్చు అండి. ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు నేను చూపించినట్టుగా లేయర్లుగా వేసుకున్నారనుకోండి, చక్కగా కంపోస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఎరువులతో అవసరం ఉండదు తర్వాత కూడా ఎక్కువగా. అయితే ఫస్ట్ అడుగున డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకుని మట్టిని నింపేసుకున్నాం కదా, ఒక లేయర్ మట్టిని వేసేసుకుని తర్వాత ఇంకొక లేయరు ఇలాగా ఈ ఎండాకులు, గడ్డి ఇదంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మట్టి చాలా లూజ్గా ఉంటుంది. మనం వేసుకున్న మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. మళ్ళీ ఇంకొక లేయరు మట్టి. మీ దగ్గర ఇదే ఈ గడ్డి, ఎండాకులు ప్లేస్లో కిచెన్ వేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను అన్ని కంటైనర్స్కి పంచుతాను అనమాట ఈ 2 మూటల్ని.
అందుకని చెప్పి మధ్యలోనే వేసాను ఎండాకుల్ని. సో దీనివల్ల ఏంటంటే కుండీ కూడా లైట్ వెయిట్గా ఉంటుందండి. మనం టెర్రస్ పైన ఎక్కువ బరువు పెడతామనే భయం కూడా ఉండదన్నమాట. కుండీ బరువు తక్కువగాను ఉంటుంది, మట్టి కూడా చాలా లూజ్గా చక్కగా తర్వాత మనం మొక్క వేసిన తర్వాత అది ఎదుగుతూ ఉన్నప్పుడే మంచిగా సారవంతంగా మారుతుంది అనమాట, ఎరువు తయారైపోద్ది. నెక్స్ట్ డ్రైనేజ్ హోల్స్ని పెంకు మొక్కలతో కవర్ చేసేసుకుని మళ్ళీ ఒక లేయరు మట్టి వేసేసుకోవాలి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేశాను. ఇందులో నేను వంగ మొక్కలు వేస్తున్నాను కాబట్టి మధ్యలో మాత్రమే ఒక లేయర్ వేస్తాను. మన దగ్గర ఉండే రకాలను బట్టి మనం నింపుకోవాలన్నమాట. అదే కిచెన్ వేస్ట్ అనుకోండి, కొంచెం ఇంకా చిన్నగా చిన్నటి లేయర్ల కింద వేసుకోవచ్చు అనమాట ఎక్కువ. సో ఇవి ఎండాకు కాబట్టి నేను మధ్యలో పెట్టేసి అడుగున పైన కూడా మట్టి నింపేస్తున్నాను. మిగిలిన కంటైనర్స్ అన్నింటిలో కూడా ఇదే మాదిరిగా నింపేసి నేను తర్వాత చూపిస్తాను అనమాట మొక్కలు వేయటం. అన్ని వాటర్ క్యాన్స్లో కూడా మట్టిని నింపేసాము. ఇప్పుడు థర్మాకోల్ బాక్స్లో కూడా సేమ్ ఇదే మాదిరిగా మట్టిని నింపుకుందాము. లేయర్లుగా శాండ్విచ్ మెథడ్లో కూడా మనం చక్కగా కంటైనర్స్ని ఇలా పెద్ద సైజు కంటైనర్స్ నింపుకుంటే బరువు లేకుండా లైట్ వెయిట్గా ఉంటుంది. మొక్కలకి తర్వాత ఎరువులు ఎక్కువగా వేయవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే డ్రైనేజ్ హోల్స్ని ఒకసారి చెక్ చేసుకుని ఇలా రాయితో పెంకు మొక్కలతో కవర్ చేసుకుని అప్పుడు మనం మట్టిని నింపుకోవాలన్నమాట. డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరిగా ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా ఆ హోల్స్ నుంచి కిందకు వచ్చేసేటట్టుగా చక్కగా వెల్ డ్రైన్గా ఉండాలన్నమాట. సాయిల్ కూడా అలా చక్కగా అంటే లూజ్గా గుల్లగా మనం కలుపుకుంటున్నాం కాబట్టి మంచి సారవంతంగా మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ కూడా ఈ మట్టి నుంచి అందుతాయి అన్నమాట. మనం పాదులు పెట్టుకున్నా లేదంటే వంగ, టమాటా, పచ్చిమిరపకాయ ఇలాంటి మొక్కలు వేసుకున్నా కూడా చాలా బాగా పెరుగుతాయి. ఫస్ట్ అడుగున ఒక లేయర్ మట్టి వేసుకుని తర్వాత ఎండాకులన్నీ కూడా మధ్యలో ఒక లేయర్ వేసుకుని పైన ఇంకా మందంగా మట్టిని వేసుకుని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి చాలా బాగా కంపోస్ట్గా అంటే ఫాస్ట్గా కంపోస్ట్ అనేది మారిపోతుంది అనమాట, తయారవుతుంది. ఇవన్నీ కూడా కింద రాధా మనోహరం మొక్క నుంచి రాలిన ఆకులండి, అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టాను. బాగా అంటే పచ్చాకులు కాదు కాబట్టి మనం వెంటనే కూడా మొక్కలు పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమవుదండి. లీఫ్ కంపోస్ట్ లాగా అవుతుందన్నమాట. ఒకవేళ మీకు కంటైనర్స్ ఎక్స్ట్రా ఉండి ఒకేసారి అన్ని పాదులు వద్దు అనుకుంటే ఇలా లేయర్లుగా చక్కగా మధ్యలో కిచెన్ వేస్ట్, ఎండాకులు ఇలా లేయర్లుగా వేసుకుని కూడా ఒక పక్కన పెట్టేసుకుని ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత మనం మొక్కలు వేసుకోవచ్చు. మీకు అవైలబుల్గా ఏది వీలుగా అనిపిస్తే ఆ పద్ధతిని ఫాలో అవ్వచ్చు అనమాట. సో మొత్తం కంటైనర్స్లో అయితే నింపేసాను. ఇటువైపు కంటైనర్స్ అన్నింటిలో కూడా మట్టి అది నింపేసామండి. ఇప్పుడు వాటిలో నారులు వేద్దాం. వంగనారు అలాగే టొమాటో నారు కూడా వేద్దాము. వంగనారు అయితే నర్సరీ నుంచి తెచ్చి ఒక 3 రోజులు అలా అవుతుందండి. ఎప్పుడైనా కూడా మనం నర్సరీ నుంచి నారులు తెచ్చుకున్నప్పుడు కంటైనర్స్ అవి ఖాళీ లేవనుకోండి, లోపు ఏదైనా ఒక కంటైనర్లో నారంతా కూడా పెట్టేసి చక్కగా వాటర్ పోసేసుకుని నీడలో పెట్టుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ట్యాంకు పక్కన పెట్టానండి, నీడలో ఎండ రాదనమాట. ఇలా నీడలో పెట్టుకుని కొంచెం తేమ ఉండేటట్టుగా మట్టిలో చూసుకుంటే ఒక వారం 10 రోజుల పాటు ఇలా నిల్వ చేసుకోవచ్చు నారుని. మనకు కంటైనర్స్ ఖాళీ అయిన వెంటనే ఇవి తీసి వేసేసుకోవచ్చు అనమాట. సో ఏ రకమైన నారైనా కూడా ఇలా మనం నిల్వ చేసుకోవచ్చు, వంగ, టమాటో, పచ్చిమిర్చి అలాగనమాట. ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క మొక్కను వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా నార్లు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు సాయంత్రం టైంలో మొక్కలు కానీ వేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అవుతాయి, ఫెయిల్యూర్ అనేది ఉండదండి. గార్డెన్లో చాలా పని అయితే చేస్తున్నాము, అదంతా కూడా క్లీన్ చేయాలి మొక్కలు పెట్టేసుకున్న తర్వాత. నెక్స్ట్ వంగనార్ల వరకు కొనుక్కొచ్చాము. టమాటో నారు అయితే తేలేదండి. ఇంతకుముందు బ్యాచ్లో నేను వేసాను కదా, ఇదిగోండి పూత పింద స్టార్ట్ అయినాయి. థర్మాకోల్ బాక్స్లో 2 కంటైనర్స్లో 2 నుంచి 3 కంటైనర్స్ వరకు ఉన్నాయి. అంతకుముందు బ్యాచ్ 2-3 బ్యాచ్ల నుంచి కూడా హార్వెస్ట్లు తీసుకుంటున్నాం అనమాట. కాపు అయిపోయే స్టేజ్లో ఉన్న టొమాటో మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు కాపు స్టార్ట్ అయిన మొక్కలు కూడా ఉన్నాయన్నమాట.
ఈసారి మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద వేయడానికి నారు ఎందుకు తేలేదంటే అక్కడక్కడ టొమాటో విత్తనాలు పడి నార్లు మొలిచాయండి. ఇవన్నీ కూడా తీసి అన్ని కంటైనర్స్లో కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ కూడా తీసి మనం కొత్త మొక్కల కింద వేసుకోవచ్చు. చాలా బాగా పెరుగుతాయండి, మంచి దిగుబడి కూడా వస్తుంది. చక్కగా మీరు చూద్దరు. కానీ మన ఇంట్లో కిచెన్లో మనం వంటల్లోకి వాడే టొమాటోలో నుంచే గింజలను కలెక్ట్ చేసి నార్లు వేసుకున్నా కూడా ఈ శీతాకాలం చాలా బాగా పండుతాయి అన్నమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక్కడ 2 రకాల వంగనార్లు అనమాట. ఇవి నల్ల వంకాయలండి, ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు. ఫస్ట్ నల్ల వంగ నారు వేద్దాం, తర్వాత చూసి వాటిని నేల మీద అలా చూసి వేద్దాం కంటైనర్స్ని బట్టి. వాటర్ క్యాన్లో వంగ మొక్కలు వేద్దాం, టొమాటోలు ఏమో గ్రో బ్యాగ్స్లో వేద్దాం. ఇప్పుడు మనం పైకంట కూడా మట్టిని నింపుకుని మొక్కలు వేసుకున్నా కూడా కొన్ని రోజులకి మట్టి అణిగి మనం వాటర్ పోస్తున్న కొద్దీ కుంగుతుంది అనమాట. తర్వాత మళ్ళీ మనం కొంచెం ఎరువు కలిపిన మట్టి అది వేసుకుంటే మొక్కకి మంచి బలం అనేది అందుతుంది. ఒకేసారి అంటే ఏంటంటే లూజ్గా మనం కలుపుకుంటున్నాం కాబట్టి వాటర్ పోయగా కొద్దిగా అణిగిపోద్ది అనమాట మట్టి. సో చూసారా, చెయ్యి పెడితేనే ఎంత గుల్లగా వెళ్ళిపోతుందో లోపలికి. తర్వాత మళ్ళీ మనం కొంచెం అర్థమవుతుంది మనకి, మొక్క ఎదుగుతుంది పైన, అలాగే మట్టి కూడా హాఫ్ కంట వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో మళ్ళీ కొంచెం మరీ పైకంట కాకుండా కొంచెం వెల్త్గా మళ్ళీ మట్టి ఎరువు కలిపిన మట్టి వేసుకుంటే మొక్కకి బలము అందుతుంది, సపోర్ట్గా కూడా ఉంటుందన్నమాట. అలా మనం ఒక ప్లాన్ ప్రకారం మొక్కల్ని వేసుకుని చక్కగా పెంచుకుంటే మంచి దిగుబడి అనేది అందుతుందండి. ఇలా మొక్కలు వేసిన దగ్గర నుంచి కూడా వారం మనం వాటికి ఏదో ఒక ఆర్గానిక్గా తయారు చేసుకుని పెస్టిసైడ్ని మార్చి మనం స్ప్రేలు అవి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. పుల్లటి మజ్జిగ, అలాగే కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని అప్పుడప్పుడు ఆకుల మీద తడిచేటట్టుగా చల్లుకోవచ్చు. అలాగే గోమూత్రం అయితే నెలకు ఒకసారి మనం మొక్కలన్నింటికి స్ప్రేగా చేసుకోవటం వల్ల పెస్టులు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఎప్పుడైనా కూడా మొక్క వేసిన తర్వాత మట్టి అంతా తడిచి డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకి వాటర్ వచ్చేంతగా నీళ్లు పోసుకోవాలి. తర్వాత మాత్రం కొంచెంగా మట్టిలో తేమ ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అక్కడక్కడ టొమాటో మొక్కలు పడి మొలిచాయి అని చెప్తున్నాను కదా, ఈ కంటైనర్స్లో మట్టి అందుకనే తీయలేదండి. ఈ టొమాటో మొక్కలు అన్నీ కూడా తీసి ఆ గ్రో బ్యాగ్స్లో వాటర్ క్యాన్స్లో వేసి తర్వాత ఈ థర్మోకోల్ బాక్స్లో ఉండే మట్టి అంతా కూడా కింద కొంపోయి ఎరువులు కలుపుదాము. ఇలా పడి లేచిన మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. టొమాటో మొక్కలు కూడా గ్రో బ్యాగ్స్లో వేసేసి వాటర్ పోసేస్తాను అనమాట. సాయంత్రం టైంలో కాబట్టి మార్నింగ్కి కొంచెం సెట్ అవుతాయి. సో ఇంకా గార్డెన్లో పని ఉందండి. మిగిలిన కంటైనర్స్లో కూడా మట్టి అది నింపుకుని పాదులు పెట్టుకోవాలి. ఆ అప్డేట్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.